Yo guys, welcome back to once again the Uncertified Guys. So guys, చాలా రోజుల తర్వాత వచ్చేసాం and today we are going to react to the Khalifa. సో ఎస్ గైస్, పృథ్వీరాజ్ సుకుమారన్ వచ్చేసారు. చాలా అంటే దీని గ్లిమ్స్ కూడా మనం రియాక్ట్ చేసాము. గ్లిమ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ థింక్ 6 months అనుకుంటాను. 6 weeks మనం రికార్డ్ చేసి చాలా మంత్స్ అవుతుంది. నిజంగా 2 months అవుతుంది బికాజ్ వి ఆర్ కొంచెం సెటప్ చేంజ్ చేయడం జరిగింది. సెటప్ అంటే ప్రొజెక్టర్స్ ఇవన్నీ చాలా చాలా సెటప్ అయింది. ప్లస్ దాంతో పాటు మ్యూజిక్ వీడియో కూడా ఒకటి మధ్యలో షూట్ చేయడం జరిగింది. మ్యూజిక్ వీడియో కూడా తొందర రాబోతుంది. సో దానివల్ల కొద్దిగా లేట్ అయింది. సో ఓకే గైస్, అవన్నీ వదిలేద్దాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు రియాక్ట్ టు ది ఖలీఫా పృథ్వీరాజ్ సుకుమారన్. అండ్ వి నో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన యాక్టింగ్ గురించి మనకు తెలుసు. మనం చాలా మూవీస్ చూసాం. సలార్ ఎప్పుడు వస్తుంది? అరే ఎప్పుడు వస్తుంది? దేవరాజమన్న షూటింగ్ స్టార్ట్ కాలే ఇంకా. కానీ ఎప్పుడు ముంబాలే ఫిలిం మీరు ప్లీజ్ నాకు ఖలీఫా, నాకు సలార్ 2 కావాలి, నాకు కావాలి నిజంగా చూద్దాం. ఎందుకంటే సలార్ 2 సీజ్ ఫైర్, సలార్ 2 షవరింగ్ చెప్పాలి. సారీ అవును కదా, దాన్ని టీజ్ చేశారు. ఫస్ట్ సీజ్ ఫైర్ అని పెట్టిరు, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సౌరంగా అది సీజ్ ఫైర్. ఎస్ సో ఎస్ గైస్, ఆ మూవీ కోసం అయితే వెయిట్ చేద్దాం. కానీ ప్రెసెంట్ గా అయితే ఏదైతే ఖలీఫా ట్రైలర్ వచ్చిందో దాన్ని రియాక్ట్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం గైస్. సో 3, 2, 1 లెట్స్ గో. అరే కాఫీలో చరిత్ర legacy can't be forgotten. പോലുള്ള നിയമങ്ങൾ നമ്മുടെ രാജ്യത്ത് നിലവിൽ വരാൻ കാരണക്കാരനായ നോട്ടോറിയസ് ടാക്സ് Khalifa స్టైల్ చేంజ్ అయింది మొత్తం. എനിക്ക് പൊട്ടക്കിട്ടണം എന്റെ കണ്ണുണ്ട് പൊന്നുമായിട്ട് വരുന്ന നായ്ക്കളെ నీళ్ళు తిని ముఖేష్ రా. ചോരയ്ക്ക് ഒന്നാന്തര സ്മഗ്ലറിന്റെ സകല ഗുണങ്ങളുണ്ടെന്ന് എനിക്കാനറിയാം. അതിലവര് വളർന്നു കൊടുക്കരുത്. എന്റെ തന്തയോട് പറയാം. നീ എവിടെ എത്തിപ്പെടരുതെന്ന് ഞാൻ ആഗ്രഹിച്ചു. അവിടെയാണ് നീ കേട്ട് നിൽക്കുന്നത്. ഭീഷണി നടന്നത് ഉമ്മാണ് ഞാൻ ചെയ്യും. పార్ట్ 1 రే దీని కూడా పార్ట్ 2 పార్ట్స్ ఉన్నాయా? ఆగస్ట్ వచ్చేసిన కదా, నిన్ననే కాదు మొన్ననే కాదు రిలీజ్ అయింది అది. నిజంగా మేమైతే కొంచెం టచ్ లో లేకుండా మాకు తెలియదు. నిజంగా రిలీజ్ అయిందా? కొంచెం గైస్ నాకు నిజంగా గైస్ ఫస్ట్ మెయిన్ థింగ్ వీఆర్ లైక్ కొద్దిగా బిజీగా ఉన్నాము అందరం చెప్పాలంటే. సోషల్ మీడియాకి కొంచెం కట్టప్పే ఉన్నాము, ఏదో అడవులలో బతుకుతున్నాము. అట్లేం లేదు కానీ. సో అన్నా ఆగస్ట్ 20 అన్నారు కానీ నాకు నిజంగా నాకు ఏం అప్డేట్ రాలేదు. ఇంకా అదే నేను అనుకుంటున్నాను. అరే ఖలీఫా వచ్చినప్పుడు నాకు నిజంగా మెయిన్గా చెప్పాలంటే ఇగో మనం ఐఎమ్ గేమ్ అనేది కూడా రిలీజ్ అయింది 21st కి. దాని అప్డేట్ ఉంది, ప్రతి ఒక్క దానికి అప్డేట్ ఉంది. బట్ ఖలీఫాది 20కి రిలీజ్ అవుతుందని నాకు అసలు కానీ ఇక్కడ ఇరుముడి వల్ల సీట్ దొరకలేదు. నిజంగా చాలా బాగుంది. సో ఎస్, అది రవితేజది ఒకటి వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్బ్యాక్ ఇరుముడి అసలు చెప్పాలంటే. అండ్ ఈ మూవీ ఈ ట్రైలర్ చూస్తే నాకు నిజంగా అంటే పార్ట్ 1 పార్ట్ 2 చేస్తారని నాకు అసలు ఎక్స్పెక్టేషన్ అయితే అస్సలు లేకుండే. ఎందుకంటే నాకు మెయిన్గా ఫస్ట్ టీజర్ గ్లిమ్స్ ఎప్పుడైతే చూసానో అది నాకు మెయిన్గా దీన్ని ఒక 1 స్టోరీలో కంప్లీట్ చేయొచ్చు అని ఉండే. బట్ బికాస్ పార్ట్ 1 పార్ట్ 2 ఏంది స్టోరీ అంటే పార్ట్ 2లో ఏం స్టోరీగా చూపిస్తారో బేసిక్గా ఇదంతా స్మగ్లింగ్ గోల్డ్ది దాని గురించే ఉంది. సో అండ్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకసారి పృథ్వీరాజ్ సుకుమారన్ది
టూ అంటే దాని ఏమంటారు డబల్ రోల్ ఉందని అనిపిస్తుంది నాకు. ఎవరో ఉంటుంది బ్రో పక్క పాట. ఏంటంటే ఒకటేమో గడ్డంలో నీట్ గా Last ఉంటాడు, ఇంకోటేమో కొద్దిగా యంగ్ గా, పెళ్లిగడ్డ ఇంకోటి యంగ్ గా ఒక మీరు దీన్ని పోస్టర్ చూస్తే ఒకటి యంగ్ గా కొద్దిగా కనిపిస్తుంటాడు, ఇంకోటి కొద్దిగా అంటే దాని బట్టి కొద్దిగా Maybe మిడిల్ timeline. ఏజ్ అన్నట్టు. ఏమో టైం లైన్ కూడా కావచ్చు. సో దాంతో పాటు ఇంకా మధ్యలో ఏమో సీన్ జరిగింది వాళ్ళ ఫ్యామిలీ ఏమో జరిగే ఉంటుంది. దాని తర్వాత సో ఐఎమ్ గోయింగ్ టు బ్లాస్టిక్ బర్నిటో ఏదో చెప్పారు. అండ్ ఓవరాల్ ట్రైలర్ చెప్పాలంటే బాగుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఆబ్వియస్లీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, మనం చాలా మూవీస్ లో చూసాము అండ్ యాక్టింగ్ గురించి. అట్లే ఉంటుంది బ్రో. ఒక హిట్ అయింది అనుకో అప్పుడు వస్తాయి ఇక్కడికి. డైరెక్ట్ ఎప్పుడు రావు ఇవి. ఫస్ట్ అక్కడ మంచి టాక్ వచ్చి కానీ- అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంటారు. కానీ మోస్ట్లీ మలయాళం మూవీ చెప్పాలంటే దాని ఏమంటారు వాళ్ళకి అంటే అలా పెట్టుకోకూడదు. ఎందుకంటే నేను నిజం చెప్తున్నా, మలయాళం మూవీస్ చాలా మూవీస్ మూవీ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది తెలుసా, Unique. వాళ్ళవి డిఫరెంట్ ఉంటుంది, యూనిక్ ఉంటుంది. దాని ఏమంటారు ఏవైనా మన దాని ఏమంటారు మోహన్ లాల్వి చేసిన మూవీస్ అయినా కానీ వాళ్ళ స్టోరీ లైన్స్ ఏంటంటే డిఫరెంట్ వేలో ఉంటుంది. కానీ అది ఎట్లా అంటే వాళ్ళ లోపల దాంట్లో ఎవరైతే యాక్ట్ చేస్తుంటారో దాంట్లో ఏమంటారు అందరు యాక్టర్స్ కూడా దాంట్లో 100% ఇస్తారు. సో ఆ 100% వల్ల మూవీ ఎంత గ్రిప్పింగ్ అనిపిస్తుంది అంటే ఎంత ఆ స్టోరీ ఉన్నా లేకపోయినా కూడా ఆ మూవీ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది చూడాలనిపిస్తుంది అది. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ అసలు చెప్పాలంటే మలయాళం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ అది. అండ్ స్టార్స్ కూడా మనం చాలా మందిని చూసాము, మమ్ముతి, మోహన్ లాల్ సార్, ఇంకా దుల్కర్ సల్మాన్ అండ్ మన పృథ్వీరాజ్ సుకుమారన్. డైరెక్టర్స్ కూడా చాలా మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, మనకి చెప్పడం అవసరం లేదు, స్థలాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ చాలా. నిజంగా సలార్ 2 కోసం ఓట్ చేయండి, కామెంట్ సెక్షన్ ఓట్ చేయండి సలార్ 2 కోసం. ఎస్ సలార్ 2 కోసం అయితే అందరు వెయిటింగే. అండ్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? షూటింగ్ ఏమో లింక్ తెలియదు. పంపిరా. ఆ? లింక్ పెట్టు. నేను హోంబాలి ఫిలిమ్స్ ఒక లెటర్ రాస్తాను. నేను ఫస్ట్ లోడ్ చేయి మరి. హోంబాలి ఫిలిమ్స్ రాస్తాను సార్, నేను ఒక లెటర్ రాస్తాను. నాకు సలార్ 2 శౌరంగ పర్వం నెక్స్ట్ మంత్ జూలై 27 కావాలి. నెక్స్ట్ మంత్ Next month. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 17 లాస్ట్ రిలీజ్ అయింది కదా, డిసెంబర్ లోనే కావాలి. ఆడ ప్రభాస్ ది డేట్స్ లేవు, స్పిరిట్ ఉంది, దాని తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి. సత్తాకి 2 ఉంది. అదంతా అవసరం లేదు నాకు అదంతా అవసరం లేదు. డేట్స్ స్పిరిట్ కల్కి అది సలార్ నాకు ఈ 2 కావాలి. ఆలోచన మీద కలికి 2 వద్దా? కలికి 2 లేట్ అయినా పర్లేదు. ఓకే గైస్, అండ్ ఓవరాల్ గా మీరు చెప్పాలంటే ట్రైలర్ కి ఏం రివ్యూ ఇద్దాం అనుకుంటున్నారు, ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు ఓవరాల్ ఇంటే? నాకు ప్రపంచంలో చెప్పేది ఒక పాట అనేది ఒక లెక్కన తీయవచ్చు, ఒకటే మూవీలో తీయవచ్చు. ఏదో బడ్జెట్ కోసమైనా కలెక్షన్ కోసం అని చెప్పి 2గా డివైడ్ చేస్తే స్టోరీ అనేది కొంచెం ఏదో ఒక ప్లేస్ కాంప్రమైజ్ అవుతుంది. అది నాకు కొంచెం నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కాంతారా ఉంది. కాంతారా చాప్టర్ 1 2 పార్ట్స్ తీయొచ్చు, కానీ వాళ్ళు తీయలేదు. సింగిల్ పార్ట్ తీసుకుంటే వాళ్ళు తీసుకున్నది యాడ్స్ ఆఫ్ డిసిషన్ హోంబాలి ఫిలిమ్స్ అట్లా తీయొచ్చు. కానీ ఈ మధ్య చాలా మంది ఫస్ట్ పార్ట్ ఇట్ కానీ సెకండ్ పార్ట్ ఆటోమేటిక్ బూస్ట్ అవుతుంది అని చెప్పి 2 పార్ట్స్ తీస్తే అది కొంచెం స్టోరీని కన్విన్సింగ్ అనిపించింది. ఇంకొకటి వెయిటింగ్ అనేది నాకు నచ్చదు. నేను వెయిటింగ్ ఎవరికైనా నచ్చదు. అదే But, సలార్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఓకే, దీనికి మెయిన్ గా నేను చెప్పాలంటే నేను నా తరఫు నుంచి నేను రివ్యూ ఇచ్చేదంటే లైక్ 8.5 ఇస్తాను 10 out of 10. నేను 8 ఇస్తాను. అండ్ శ్యామ్ ఇంకొకటి నాకు అన్నిటికన్నా హైలైట్ నచ్చింది ఏంటంటే హీరోయిన్ లేదు. ఉంది కావచ్చు. కానీ దాన్ని ఎక్కువ చూపెట్టలేదు, అదొకటి మెయిన్ థింగ్. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఏంటంటే- ఎవ్రీ స్టోరీలో హీరోయిన్ ఉండాల్సిన పార్ట్ లేదు, కొంతమంది So- ఫోర్స్ఫుల్ గా పెడతారు. అండ్ మోస్ట్లీ కొన్ని మూవీస్ లో కూడా కొన్ని ట్రైలర్స్ లో కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే హీరోయిన్ వల్ల కొద్దిగా స్టోరీని కాంప్రమైజ్ చేస్తున్నట్టు కూడా కొందరు చేస్తారు. బట్ దీంట్లో చూపెట్టలేదు. సో మేబీ స్టోరీ ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది, బట్ మొత్తం ఫోకస్ మొత్తం స్టోరీ లైనప్ మీదనే పెట్టారన్నట్టు మంచిగా ఉంది. సో ఎస్ గైస్, దానికి మాత్రం నేను దానికి 10 ఉంటే మిస్. Yeah. ఎందుకంటే అన్ని స్టోరీస్ లో హీరోయిన్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ సత్యం సుందరం సినిమా తీసుకోండి, అసలు హీరోయిన్ తో పని ఉండదు. కార్తీక్ సార్ ఇంకా అరవింద్ సార్ ఇద్దరు మధ్యలో కెమిస్ట్రీ అట్లా. ఓకే గైస్, వీడియో మరి లాంగ్ అయిపోతుంది. సో ఎస్ గైస్, మీకేమనిపిస్తుందో కింద ట్రైలర్ లో చెప్పండి. అండ్ ఆల్రెడీ మూవీ రిలీజ్ అయింది అంటున్నారు, సో మూవీ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ రిలీజ్ కాలేదు, ఇక్కడ అయితే మేము కన్ఫర్మ్ గా వెళ్ళి చూస్తాం. దాని రివ్యూ కూడా అయితే ఛానల్ రాబోతుంది. సో మేక్ షూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. రివ్యూ అనేది అంటే ఇక్కడ రిలీజ్ అయితే కన్ఫర్మ్ గా రివ్యూ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ప్లీజ్ గైస్ గివ్ సమ్ రికమెండేషన్స్ టు. మనం మళ్ళీ తిరిగి వచ్చేసాం అండ్ వి విల్ ఈ పని రెగ్యులర్ వస్తుంది, రెగ్యులర్ గా వీడియోస్ అనేది వస్తుంది. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ యా, ఈ వీడియోని ఇక్కడ నేను చేద్దాం, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, హావ్ ఫన్.